నాయకత్వం కవితక్క గారి నాయకత్వం వసంత గారి నాయకత్వం వసంత గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం మొన్న ఎమ్మెల్సీ సార్ మొన్న ఎమ్మెల్సీ కోట గారి కింద మన అంతవరకు రావడం జరిగింది. దానికైనా మేము రూరల్ మండలం నుంచి ప్రతి ఒక్కరం బస్సు మీద టికెట్ చేస్తున్నాం. ఈ టికెట్ థ్యాంక్ యూ సార్. వెంటనే ఈరోజు రూరల్ మండలం అర్బన్ అందరం కలిసి ఈరోజు శ్రీనివాస్ మల్లన్న మీద మేము యాక్షన్ తీసుకోవాలని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ శ్రీనివాస్ మల్లన్న మనుషుల వ్యాఖ్యలతోటి బాగా మనస్తాపం కలిగిన మన కవితక్కకు బాగా బాధ అనిపించి మేము అందరం కలిసి ఇలా పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనికోసం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మళ్ళా నువ్వు మాటలు మార్చుకో, నీ విధానం మార్చుకో. నువ్వు ఎమ్మెల్సీ అయినావు కానీ నీ విధానం మనకు సరిగ్గా లేదు. నువ్వు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే నీకు ఎట్లా ఓట్లు వేసిర్రో, నీ భాష ఏందో నీ మాట ఏందో అర్థం కాదు. నువ్వు మాట్లాడితే ఇదేం విధం పల్లెటూరు భాషగా నేను క్యూ న్యూస్ పెట్టుకొని ప్రజలను బెదిరించుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ నువ్వు ఒక చీటరు, నువ్వు ఒక బ్లాక్మెయిల్, నువ్వు భూదందాలు అన్నీ చేసుకుంటూ ప్రజలు మోసం చేసుకుంటూ అందరిని బెదిరించుకుంటూ రాజకీయ నాయకులను బెదిరించుకుంటూ నువ్వు ఇట్లా పాపం గడుపుకుంటావు. ఇది పద్ధతి కాదు. మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఈ మాటలు విరమించుకొని క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే మొన్న జరిగినటువంటి కవితక్క మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీనివాస్ మల్లన్న ఆలియా చింతపండు నవీన్ ఏదైతే ఒక ప్రెస్ ముసుగులో మరి నువ్వు ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఆడవాళ్ళ మీద మాట్లాడవలసిన మాటలు, ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డ ఒక ఆడపడుచులకు ఒక గౌరవం తెచ్చినటువంటి కవితక్క గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా ఈరోజు జైత్యాల రూరల్ మండల అధ్యక్షులు, అర్బన్ మండల అధ్యక్షులు, మరి రూరల్ మండల్ ప్రజాప్రతినిధులు, అర్బన్ మండల ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా ఈరోజు వారి మీద రూరల్ ఎస్ఐ గారికి కూడా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఒక ఆడపడుచు అని కూడా చూడకుండా, ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా ఒక ప్రజాప్రతినిధులు చేసినటువంటి వ్యాఖ్యలు మరి వెంటనే డీజీపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారిపై చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి వారిని అసలే ఉపేక్షించేది లేదు. ఖబర్దార్ మీకు జగిత్యాల నియోజకవర్గ పక్షాన మరి అందరి పక్షాన కూడా ఈరోజు చెప్తా ఉన్నాం. మళ్ళొకసారి ఇలాంటి రిపీట్ అయితే నిన్ను ఉంచనీయం. బీసీల మీద ఉన్న కమట ప్రేమ చూపిస్తూ నువ్వు చూపించేది ఒక దిక్కు అయితే మరి అదే బీసీలు కూడా నిన్ను కొట్టే పరిస్థితి వస్తుంది. మరి ఇట్లాంటి వాక్యాలు మళ్ళొకసారి చేస్తే సరికాదని కూడా మా జగిత్యాల నియోజకవర్గ పక్షాన అర్బన్ రూరల్ మండల ప్రజాప్రతినిధులు అందరి పక్షాన కూడా ఈరోజు వారిపై చర్యలు తీసుకోవాలని స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిజామాబాద్ ఎమ్మెల్సీ కవితక్క గారి నిరసనగా ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీనివాస్ మల్లి గారు మాటలను అదుపులో ఉంచుకొని ఒక ఆడపిల్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని, ఇంకోసారి రిపీట్ కావద్దని హెచ్చరిస్తూ ఈరోజు రూరల్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నమస్కారం. నిన్న శ్రీనివాస్ మల్లన్న చేసిన వాక్యాలు నిజంగా చెప్తున్నా సమాజానికి సిగ్గుచేటు. మనిషి అన్నం తింటే అలాంటి మాట మాట్లాడాడు, గడ్డి తింటే అసలు మాట మాట్లాడుతుంది తప్ప అన్నం తినడు అసలు మాట్లాడాడు. ఏదైతే మాటలు ఏదైతే ఉన్నాయో వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలి. లేదంటే మేము జైత్యాల కాదు ఎక్కడ తిరగనీయం మిమ్మల్ని. ఖబర్దార్. జై తెలంగాణ, జై కవితక్క.